బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. బెట్టింగ్ల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. బెట్టింగ్ యాప్లు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, యూట్యూబర్లు, క్రీడాకారులు కేసులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ను పూర్తిగా అరికట్టాలని ఆయన నిర్ణయించారు. ఏపీలో ఆర్థిక నేరాలు పెరిగాయని చంద్రబాబు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. బెట్టింగ్ల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. బెట్టింగ్ యాప్లు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, యూట్యూబర్లు, క్రీడాకారులు కేసులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ను పూర్తిగా అరికట్టాలని ఆయన నిర్ణయించారు. ఏపీలో ఆర్థిక నేరాలు పెరిగాయని చంద్రబాబు చెప్పారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ పూర్తిగా అరికట్టాలని ఆయన నిర్ణయించారు. ఏపీలో ఆర్థిక నేరాలు పెరిగాయని చంద్రబాబు చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. థ్యాంక్ యూ లావణ్య. ఇటీవల కాలంలో చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఐపీఎస్ తీసుకొచ్చినటువంటి మూవ్మెంట్ కారణంగా తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేశారో నటీనటులు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, అలాగే సెలబ్రిటీస్ కావచ్చు, అందరి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు. విచారణ జరుగుతోంది. ఇక ఇదే గమనించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్లో యువత ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్లకి, గ్యాంబ్లింగ్కి బలైపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక సరికొత్త కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి సమాయత్తం అవుతున్నారు అన్నటువంటి సమాచారం అయితే అందుతోంది. అయితే తెలంగాణలో గతంలో దీనికి సంబంధించి చట్టం చేసినప్పటికీ కూడా 2018 నుంచి 24 వరకు కూడా చట్టం అమలు అనేసరిగా జరగలేదు. అందుకే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, అటువైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవడం అనేది కలిసివేసింది అంటూనే, అలాగే వీళ్ళందరూ అరెస్ట్ అవుతున్నటువంటి తీరు కూడా చూసి ఇటువంటి వాళ్ళు సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండేటువంటి వాళ్ళు ఇటువంటి పెడధోరణిలోకి వెళ్ళడం మంచిది కాదు. సో ఖచ్చితంగా దీన్ని నిర్మూలించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ఇనిషియేటివ్ తీసుకొని దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారనేది తెలుస్తోంది. దీనికి సంబంధించి కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. త్వరలోనే చట్టం రూపుదిద్దుకోబోతోంది అనేది తెలుస్తోంది. అలాగే ఆర్థిక నేరాలకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా సూచనలు చేశారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఆర్థిక నేరాలను అరికట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకురండి, అలాగే చట్టాన్ని తీసుకురండి, దీనికి ఎక్స్పర్ట్స్ని కూడా వినియోగించుకోండి అంటూ కూడా సూచనలు ఆయన ఇవ్వడం జరిగింది కలెక్టర్ల సదస్సులో. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక నేరాలని, అలాగే ఈ గ్యాంబ్లింగ్కి బలైపోతున్నటువంటి వాళ్ళని కాపాడడానికి, అలాగే ఈ ఆన్లైన్ బెట్టింగ్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళకి రిలాక్సేషన్ అనుకోవచ్చు, ఇంకెవరు చేయకుండా ముందు ఎవరు చేయకుండా కూడా ఒక హెచ్చరిక అనుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని అయితే ఖచ్చితంగా తీసుకొస్తున్నారు అనేది తెలుస్తోంది లావణ్య. రైట్.